ప్రార్థన ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకి జవాబు ఇవ్వడం జరిగిందట. మా మిస్సెస్ కూడా నాకు ఇదే చెప్పింది. మనం కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతిరోజు మనకి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ప్రతిదీ కూడా దేవుడి దగ్గర మొరపెడుతున్నాం కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. మనం కూడా దేవుణ్ణి వేడుకోవాలని అడిగినప్పుడు నేను నా భార్య ఇద్దరు కూడా ప్రభువా ఎవరిచ్చినా పర్వాలేదు, ప్రభువా ఎవరిచ్చినా పర్వాలేదు, కానీ మా యొక్క భార్య యొక్క కడుపులో ఎవరున్నారు ప్రభువా తెలియచేయపో ప్రభు అని ప్రార్థన చేయడం జరిగిందనమాట. ఏం చెప్పడం అండి, 7వ నెల అప్పుడు ఈ వాక్యం నేను రాసుకొని నా భార్య కుటుంబ ప్రార్థనలో నేను తెలియపరుస్తున్నప్పుడు తనేం చెప్పిందంటే మనం కూడా ప్రార్థన చేద్దామన్నది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు 7వ నెలలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాము. కొన్ని రోజులకు దేవుడు నీకు ఒక మగపిల్లగాడిని నేను ఇవ్వబోతున్నానని దేవుడు తెలియపరిచాడు. మగపిల్లగాడైనా ఆడపిల్లగాడైనా ఎవరైనా సంతోషమే. ఇప్పుడు నాకు ఇది కావాలని మనం దేవుడిని అడగల. దేవుడిని మనం మగపిల్లగాడు కావాలా ఆడపిల్ల కావాలని మనం అడగలేదు. కానీ ఎవరు ఉంటారు, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, 6వ నెలప్పుడు 7వ నెలప్పుడు 8వ నెలప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తావా లేదండి? చెప్పండి, వెళ్తావా లేదా? ఆడవాళ్ళకి కొద్దిగా ఆశ ఉంటుంది, నా కడుపులో ఉంది అబ్బాయా అమ్మాయా, అబ్బాయా అమ్మాయా ఆశ ఉంటుంది, అంతగా ఉంటుందండి, ఆశ ఉంటుంది. అదేవిధంగా లేడీస్ కి ఇంకొద్దిగా ఆశ ఎక్కువ ఉంటుంది, ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని ఆశ ఉంటుంది. అలానే నా భార్య కూడా ఆశ ఎక్కువ ఉన్నది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ నేను బైబిల్లో వారిద్దరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ప్రార్థనకి జవాబిచ్చాడు కాబట్టి నన్ను కూడా అడగడం స్టార్ట్ చేసింది. మనం కూడా ప్రార్థన చేద్దాం, మనం కూడా ప్రార్థన చేద్దాం, మనకు దేవుడు తెలియపరుస్తారని అంటూ ఉంటే ఇక కుటుంబ ప్రార్థనలో ప్రభువా నా యొక్క భార్య కడుపులో ఎవరున్నారో తెలియపరచు ప్రభువా, ఎవరిచ్చినా ఏదిచ్చినా అది నీ చిత్తమే ప్రభు అని ఇద్దరం కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రార్థన చేసినటువంటి ఒక 10 రోజుల తర్వాత దేవుడు తన యొక్క కడుపులో ఒక మగపిల్లగాడు ఇవ్వబోతున్నారని దేవుడు తెలియపరిచాడు. నైట్ పడుకున్న తర్వాత నేను ఆ మాట కూడా రాసుకున్నా. ఆ మాట కూడా దేవుడు ఇవ్వబోతున్నటువంటి కుమారుడు గురించి ఇప్పుడు రాసుకున్నా. మా మిస్సెస్ 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు నేను నా యొక్క డైరీలో రాసుకోవడం జరిగింది. రాసుకున్న తర్వాత మా ఆఫీస్లో అందరూ తెలియపరిచారనమాట. ఇలా మా మిస్సెస్ 7వ నెల గర్భవతి కొన్నది, నాకు ఒక కుమారుడిని దేవుడు ఇవ్వబోతున్నాడని దేవుడు కుమారుడు పుట్టతలకునే 2 నెలల ముందు నుంచే నా యొక్క కొలీగ్స్ కి, నా యొక్క ఆఫీసులో ఉన్న స్టాఫ్ అందరూ కూడా నేను తెలియపరచడం జరిగింది. ఇప్పుడు దేవుని ఏదైతే దేవుడు నాకు తెలియపరిచాడో అదే నా చుట్టూ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఇప్పుడు నా చుట్టూ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా నేను ఏ మాటలైతే చెబుతున్నారో గమనిస్తారా లేదా? చెప్పండి. ఒకవేళ నేను కనుక అబద్ధం కనుక చెబితే, నా సొంత ఆలోచన కనుక చెప్పినట్లయితే, అది నెరవేరకపోతే, అది జరగకపోతే వారు దేవుని యందు ఏం చేస్తారో నమ్మకపోతారు. నేను అందరూ కూడా ధైర్యంగా చెప్పిన ఏమిటంటే నా దేవుడు నాకు తెలియపరిచాడు, ఒక మగపిల్లగాన్ని ఇవ్వబోతున్నాడు అని దేవుడు తెలియపరిచాడు వారందరూ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే వారికి నమ్మకం ఉండదు వాళ్ళ మీద, వాళ్ళ దేవుళ్ళ మీద వాళ్ళకి అంత అటు ఇటుగా నమ్మకమైనటువంటి విశ్వాసం, అపనమ్మకమైనటువంటి భక్తుడిది. కానీ క్రైస్తవులుగా మనం నిజంగా దేవుడికి మొరపెడితే, క్రైస్తవులుగా మనం నిజంగా దేవుడి పక్షాన నిలబడి ఆయనకు ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, ఏదైతే ఆశిస్తామో, ఏదైతే దేవుడు అడుగుతామో అది ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో అది జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నిజంగా మొరపెడితే ఆయన ఆలకించే దేవుడు. నువ్వు నిజంగా మొరపెడితే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. నువ్వు నిజంగా మొరపెడితే నీకున్నటువంటి ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా ఆ ఉన్నటువంటి బాధను కానీ కష్టాన్ని అయినా తీర్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మరి ఈరోజు మొరపెట్టేవారు దేవుడికి కరువైపోయారు. నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నావు. కానీ నువ్వు మొరపెట్టేవారుగా దేవుడికి నిజంగా క్రైస్తవులు ఈరోజు ఉండట్లేదు. దేవుని యొక్క మందిరానికి పోతారు కానీ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టి మన యొక్క బాధని, మన యొక్క అవసరాన్ని దేవుడితో పోరాడి తీర్చుకునే వారు కొద్ది మందికి ఏమన్నారు. ఆ రోజు రిబ్కా, ఇస్సాకు ఇద్దరు కూడా ప్రార్థన చేశారు, ప్రభువా నా పరిస్థితి ప్రభు, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను ప్రభు, నా యొక్క ఈ బాధ నుండి విడిపించు ప్రభు అని వారు ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క ప్రార్థన దేవుడు జవాబిచ్చారు. ఈరోజు మనలో అనేక మంది ఈరోజు దేవుని సన్నిధికి ఆశతో వచ్చారు, దేవుని సన్నిధికి ఆశతో వచ్చారు.
దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుని యందు నమ్మకం ఉంది, దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకున్నా, లోకరక్షకుడు ఆయన స్వీకరించారు. అయినప్పటికీ దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరచలేకపోతుంది. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, అననుకూలంగా ఉన్నప్పుడు, ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యగా నుండి ఆ సమస్య తీరనప్పుడు నువ్వు దేవుడి వైపు నిజంగా మొరపెట్టినట్లయితే దేవుడు నీ పక్షాన నీ ప్రార్థనని అంగీకరించి తగిన సమయంలో నీ జీవితంలో ఆయన నెరవేరుస్తారంట. అలాగే రిబ్కా ఇద్దరు కూడా దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు యొక్క ప్రార్థనకి జవాబు ఇచ్చారు. మొదటిగా వారు దేనికోసం ప్రార్థన చేశారు? పిల్లలు లేనప్పుడు పిల్లల కోసం ప్రార్థన చేశారు. ఆ తర్వాత గర్భవతి అయినప్పుడు ఆ నిప్పులు తట్టుకోలేకపోతుంటే మరలా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. రెండవసారి వారు ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చాడు. మొదటిగా ఇస్సాకు అంట చాలా భక్తిగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచే చాలా దేవుని యందు భయం భక్తి కలిగి జీవించేవాడు. రిబ్కా కూడా భర్త అయినటువంటి రిబ్కా ఇస్సాకుకి సహకరించేది. వారి కుటుంబం ఎంతగానో దేవుని చేత దీవించబడేటువంటి కుటుంబం అంట. ఎదురుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత గర్భంలో ఉన్నప్పుడు దేవుడు తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే నీ గర్భంలో ఉన్నది చదువు మాట 22వ వచనం 23వ వచనం ఏమందండి? ఎంతమంది ఉన్నారంట గర్భంలో? ఎంతమంది ఉన్నారంటండి? ఒకసారి నిద్రపోయేంత అల్లు చూద్దరా? హల్లెలూయా. నిద్రపోవద్దండి ఎవరు? పెద్దవాడు గర్భంలో ఎంతమంది ఉన్నారంటండి? గర్భంలో ఇద్దరు ఉన్నారు. ఏమైందంట? నీ గర్భంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పెద్దవాడు ఎవరంట? చిన్నవాడికి దాసుడు అవుతాడు. అంటే దేవుడు వారి బిడ్డల వల్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అవునా కదా? ఆ బిడ్డల వల్ల ఆ చిన్నవాడి వల్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను కూడా మా బాబు గురించి అడిగినప్పుడు దేవుడు తెలియపరిచినప్పుడు నేను కూడా అడిగిన ప్రభువుని, ప్రభు నా బిడ్డ పట్ల నీ ఉద్దేశం ఏందని అడిగిన. కానీ అది ఒక సందర్భం వచ్చినప్పుడు చూడలే. కానీ నేను కూడా అడిగిన, ప్రభు నువ్వు తెలియపరిచావు, ఇలా యాకోబు తెలియపరిచావు. చిన్నవాడికి పెద్దవాడికి దాసుడు ఎవడవుతాడు? చిన్నవాడికి దాసుడు అవుతాను తెలియపరిచాడు. అంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం అక్కడ తెలియపరచబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరి ఏళ్ళ, యాకోబు ఏళ్ళే కాదు, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఏళ్ళ దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. దేవునికి ప్రతి ఒక్కరి ఏళ్ళ దేవుడికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, దేవుని ప్రేమించాలి. ఆయన వెళ్ళవన్న మార్గంలో వెళ్ళినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి అన్న. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమైందంట? ఇస్సాకు రిబ్కాకి ఎంతమంది? ఇద్దరు కొడుకులు పుట్టారంట. పెద్దవాడి పేరు ఏం పేరు? పెద్దవాడి పేరు ఏం పేరు అండి? ఏశావు. చిన్నవాడి పేరు యాకోబు. ఇద్దరు కూడా జన్మించారంట. ఇద్దరు జన్మించినప్పుడు వాళ్ళిద్దరూ ఒక వాడంట, పెద్దవాడంట ఆ వేట అంటే బయటికి వెళ్ళి వేటాడేటువంటి స్వభావం కలిగిన వాడంట. యాకోబు ఎవరంటే మృదు స్వభావం, అంటే ఎవరిని నొప్పించేవాడు కాదంట. ఇంటి పట్టునే ఉండి తల్లి చాటును ఉండేవాడంట. చిన్నోడేమో తల్లి చాటును ఉండేవాడంట. పెద్దోడేమో బయటికి వెళ్ళి తండ్రికి వేటాడి మాంసం తీసుకొచ్చి తండ్రికి పెట్టేవాడంట. అందువల్ల పెద్దవాడిని తండ్రి బాగా ఇష్టపడేవాడంట, చిన్నవాడిని తల్లి ఇష్టపడేదంట. ఒకటే కుటుంబం ఇంట్లో ఏమైనాయంటే 2 పార్టీలు అయినాయి. చిన్నవాడికే తల్లి అంటే ఇష్టం, పెద్దవాడికే తండ్రి అంటే ఇష్టం. తండ్రి ఎక్కువ పెద్దవాడిని ప్రేమించేవాడు. ఎందుకు ప్రేమించేవాడు అంటే ఎప్పుడు చూసినా మాంసం తీసుకొచ్చేవాడు. ఏం తీసుకొచ్చేవాడు అంటే మాంసం తీసుకొచ్చేవాడంట. చిన్నవాడు ఎప్పుడు చూసినా ఇంటి పట్టే ఉండేవాడు. అయితే వారు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు, ఇద్దరు బిడ్డలంట వారు జన్మించి వారు ఎదుగుతున్నప్పుడు అంట, వారు ఎదిగే ప్రస్తావాల్లో అంట దేవుని యొక్క మాటలు లేవంట. బిడ్డలు లేనప్పుడు దేవుడు ప్రార్థించిందంట.
సమస్య వచ్చినప్పుడు దేవుడు ప్రార్థించింది, కానీ బిడ్డలు పుట్టి వారు ఎదుగుతున్నప్పుడంట ఆ ఇంట్లో దేవుని యొక్క ప్రస్తావన లేదంట. దేవుని యొక్క ప్రస్తావన లేదంట. బిడ్డలు ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క ప్రస్తావన లేకపోతే ఏమైందంటే ఆ కుటుంబంలో గలిబిలి మొదలైంది. దేవుడు కనుక ఆ కుటుంబంలో లేకపోతే ఏమైంది? గొడవలు స్టార్ట్ అవుతాయి. దేవుడు కనుక ఆ కుటుంబంలో లేకపోతే సమాధానం ఉండదు. ఎదురుగా ఉన్నప్పుడు భయం భక్తి కలిగి ఉన్నారు, దేవుడు అంటే విధేయత చూపించారు, దేవుని ఆజ్ఞల ప్రకారం వారు జీవించారు. కానీ ఇద్దరు కాస్త నలుగురు అయినప్పుడు వారి యొక్క కుటుంబ జీవితంలో అర్థం లేదండి. వారి యొక్క కుటుంబ జీవితంలో దుర్వ్యసన స్థితి వచ్చిందన్న. మరి ఇద్దరు ఉన్నప్పుడే అంత భక్తి ఉంటే నలుగురు ఉన్నప్పుడు ప్రార్థన జరగాలి కదా? చెప్పండి, చెప్పండి అమ్మా. ఇద్దరు ఉన్నప్పుడే, భార్య భర్తకు ఉన్నప్పుడే భక్తి ఉన్నప్పుడు వారికి దేవుడు ఒక ఇద్దరు బిడ్డలు ఇచ్చిండు, ఆస్తిపాస్తులు ఇచ్చిండు, వారు ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, అన్ని పొందుకున్న వారు నమ్మకంగా జీవించాలా లేదా? ఏమైందంటే వారిలో దుర్వ్యసన స్థితి వచ్చిందంట. వారిలో భక్తి మార్గాన్ని తగ్గిపోలేదు, కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కంటే వారు ఎక్కువ ఇచ్చినట్టుగా బైబిల్లో లేదన్న. అందుబట్టి యాకోబు అంట మృదు స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు, ఏశావు అంట వేటాడటంలో నేర్పరయ్యి అన్నారంట. అదేవిధంగా మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా మనం ఏ వాతావరణంలో అంటే మన బిడ్డలకు కానీ, మన భర్తకు కానీ, మన పిల్లలకు కానీ ఎప్పుడు కూడా మనం దేవుడి గురించి, దేవుడి యొక్క మాటల గురించి చెప్పే తల్లిగా కావచ్చు, తండ్రి కావచ్చు, మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన జీవితంలో దేవుడు ఏదైతే మేలు చేశాడో అది మన బిడ్డలు చెప్పాలి. ఇప్పుడు పెద్ద వచ్చినప్పుడు అందరూ కూడా పెద్దవారు, అవునా కదండి? ఒక 50 సంవత్సరాలు చేస్తారు మందిరానికి. ఎంతకాలం అవుతుంది దేవుని తెలుసుకొని? చెప్పండి, ఎంతకాలం అవుతుంది దేవుని తెలుసుకొని? ఒక 50 సంవత్సరాలు అయి ఉండొచ్చు. మరి 50 సంవత్సరాల కాలంలో మీ జీవితంలో ఏమైతే దేవుడు మేలు చేశాడో మీ బిడ్డలకి ఎప్పుడన్నా చెప్పారా? చెప్పండి అండి, చెప్పారా? అమ్మ మాట్లాడాలి అందరూ. అమ్మ నిద్రపోతున్నాం లేకపోతే. మీ జీవితంలో దేవుడు ఏదైతే మేలు చేశాడో ఆ మేలుని బిడ్డలతో చెప్తున్నారా? చెప్పాలి. బిడ్డలకి ఎలా తెలుస్తుంది? బిడ్డలకి మీ జీవితంలో దేవుడు ఏదైతే మేలు చేశాడో ఆ మేలు మీ తల్లిది కావచ్చు, తండ్రి కావచ్చు, మీరు చెప్పే వరకు ఉండాలి. నేను నా పిల్లలకి ఇద్దరు కూర్చోబెట్టి అదే చెబుతా. నా జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడో వాళ్ళ ఖాళీ సమయం దొరికితే వాళ్ళు పిలుచుకుంటా. ఒకప్పుడు నా స్థితిగతులు ఇవి, మా పిల్లలు చెబుతా. ఒకప్పుడు నా స్థితిగతులు ఇది, ఎలాంటి స్థితిలో నేను ఉన్నాను, దేవుడు పిలుచుకోండి, దేవుడి మార్గంలో నడుస్తున్న తర్వాత దేవుడు ఈ స్థితిలో ఉంచాడని ఎప్పుడు కూడా నా పిల్లలకు నేను చెబుతూ ఉంటాను. ఈ మాటలో మొన్న కూడా నా కుటుంబ ప్రార్థనలు చెప్పాను. మొన్న కూడా నా కుటుంబ ప్రార్థన మా పిల్లలు చెబుతున్నాను. ఏమిటంటే ఎదురుగా ఉన్నప్పుడు వారు భార్య భర్త భక్తిగా ఉండేవారు. నలుగురికి వచ్చేసరికల్లా వారు ఎలా ఉన్నంత ప్రార్థన లేదంట. నాకు కూడా భయం పుట్టింది. నాకెంతమంది పిల్లలండి? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, నేను, భార్య. ఒకప్పుడు ఏమీ లేవు, ఒకప్పుడు నాకు కూడా ఏమీ లేవు. చాలా ఇబ్బందులు పడ్డా, బాధలు అనుభవించాను. కానీ ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు నేను అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాను. నేను ఎవరితో అయితే ఏ పని అయితే చేస్తానో ఆ పనులు దీవిస్తాను, ఏదైతే కష్టాన్ని సంపాదిస్తానో దాన్ని దేవుడు దీవిస్తాను. దీవించిన తర్వాత దేవుడి చేత ఆశీర్వదించబడిన తర్వాత నాలో ఏమైనా నుల్లు వెచ్చని స్థితి వస్తుందేమో అని నాకు నేను భయపడిపోతాను కొన్ని సందర్భాలు. ఎందుకంటే ఇక్కడ ఇస్సాకు, రిబ్కా చాలా భక్తిగా ఉండేవారు. మొదట్లో ఎదురుకున్నప్పుడు చాలా భక్తిగా ఉన్నారంట. ఆ తర్వాత బిడ్డలను పొందుకున్న తర్వాత వారిలో ఏమొచ్చిందంట? నుల్లు వెచ్చని స్థితి వచ్చిందంట. బిడ్డలకు దేవుడి గురించి చెప్పలేదు. చెప్పకపోవడాన్ని బట్టి ఆ తర్వాత బిడ్డలు పెద్ద అయిన తర్వాత అనేక రకాలైన సమస్యలు కూడా మన కుటుంబంలో వచ్చాయి. ఏశావు, యాకోబు బిడ్డలు ఎదుగుతున్నప్పుడు దేవుడి ప్రస్తావన లేదా? సమయాల గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏమిటి ఆ మాట అంటే, ఏలి ఎదుట యెహోవాకు సమయాలు పరిచయం చేస్తున్నాడంట. అంటే బాలుడు ఉన్నటువంటి సమయాలు అంట ఎదుగుతున్న క్రమంలో దేవుని యొక్క మందిరంలో పరిచయం చేస్తున్నాడంట. అదేవిధంగా బాప్తిస్మం ఇచ్చి వ్యవహారం గురించి ఎవరైనా రాయబడి ఏంటంటే, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందిన వాడిగా ఉన్నాడంట. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా బాలుడు ఉన్నప్పుడు మాట్లాడదు. ఏమంటే యేసు అంట దేవుడు దయందను మనుషుల దయందను వర్ధిల్లుచున్నాడు.
అంటే సమయాలు కావచ్చు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కావచ్చు, ప్రభువు యేసుక్రీస్తు కావచ్చు, ఎవరైనా సరే వారు ఎదుగుతున్న క్రమంలో దేవుడు వారి యొక్క జీవితాల్లో ఉండటాన్ని బట్టి వారి యొక్క జీవితాల్లో దేవుని ప్రాముఖ్యత చేసుకుని వారు జీవించారు. ఈరోజు కుటుంబాలు దేవుడి సన్నిధికి వచ్చారు. ఈరోజు కుటుంబాలుగా దేవుడి సన్నిధికి వచ్చారు. ఇద్దరుగా ఉన్నప్పుడు భక్తిగా ఉన్నారు. ఆ తర్వాత దేవుడిని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత భక్తిహీనులుగా మనము ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇస్సాకు జీవితం కావచ్చు, రిబ్కా జీవితం కావచ్చు, కానీ వారి బిడ్డలను పొందుకున్న తర్వాత, మేలును పొందుకున్న తర్వాత వారి యొక్క జీవితాల్లో దేవునికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా వారు మన బైబిల్ అంతగా అనబడరు. అలా అని దేవుడి నుంచి దారి తప్పిన వారు కాదు, దేవుడి నుంచి వారు దారి తప్పిన వారు కాదు, కానీ అంత ప్రాముఖ్యత వారి యొక్క జీవితాల వారు ఇవ్వలేదు. ఆ తర్వాత రోజు ఏమైందంటే ఏశావు అంట పొలానికి వెళ్ళి వస్తున్నాడట. యాకోబు ఏమన్నాడండి? యాకోబు ఇంట్లో ఉన్నాడు. యాకోబు ఇంట్లో ఉన్నాడు, ఏశావు పొలానికి వెళ్ళి వస్తున్నాడు. పొలానికి వెళ్ళి బాగా ఆకలి కదా ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడ? యాకోబు ఏం చేస్తుందో చెప్పండి. యాకోబు ఏం చేస్తున్నాండి? కూర చేస్తున్నాను. ఏం చేస్తున్నానండి? ఏం కూర చేస్తున్నా? గుర్తుంది. యాకోబు ఏం చేస్తాడు? చిక్కుడుకాయ కూర చేస్తాడు. ఇప్పుడు సొంత అన్న బయటికి వెళ్ళి ఆకలి మీద వచ్చిండు. ఆకలి మీద వచ్చి ఆకలి అవుతుందంటే, నేను నీ యొక్క ఆకలి తీస్తే, నీ కూర వేస్తే అన్నం పెడితే నాకు ఏమిస్తాం? ఏమంటాడు యాకోబు? నీ యొక్క ఆకలి నేను తీరుస్తాను, నేను నీకు సహాయం చేస్తే నాకేమిస్తాం? అంటే అవసరంలో ఉన్నటువంటి వ్యక్తి సొంతంగా ఆకలి అవుతుంది ఆహారం కావాలని అడిగినప్పుడు యాకోబు ఏమంటాడో నీ ఆకలి తీస్తే నాకేమిస్తాం? నీ ఆకలి తీస్తే నాకేమిస్తాం అనేటువంటి స్వభావం కలిగి యాకోబు జీవిస్తున్నాడు. ఈరోజు అనేక మంది అవసరాలు కూడా వెళ్తుంటారు, ఇబ్బందులు కూడా వెళ్ళొచ్చు, కానీ అవసరాలు ఇబ్బందులు మనం చేతనైతే సహాయం చేయాలి, కానీ పక్క వాళ్ళ అవసరాలను అక్కడనే తీర్చినట్టు తీర్చి వాళ్ళని గుంజుకొని వెళ్ళక మనం ఉండకూడదు. ఇక్కడ యాకోబు అదే చేసిండు. నేను నీకు ఆహారం ఇస్తా, అన్నం పెడతా, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, నీ జ్యేష్ఠత్వాన్ని, నీ ప్రథమ హక్కుని నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఆస్తి ఇంకా చెప్పండి. నీకు హక్కుని నాకు ఇవ్వు కావాలని అన్నతో పోటీ పడతాను. మన యొక్క జీవితాల్లో కూడా ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అన్నని మోసం చేయాలి, అన్న దగ్గర నుంచి లాక్కోవాలి, అనసవం మోతం తీసుకోవాలి, అనసవం మోతం తినాలని ఎక్కడి నుంచి వచ్చింది? వారి యొక్క జీవితాల్లో ఆ ప్రార్థన లేకపోవటాన్ని బట్టి, వారి యొక్క ఇరువులలో దేవుని స్థానం ఇవ్వలేకపోవటాన్ని బట్టి యాకోబుకి ఆ బుద్ధి వచ్చిందా? అప్పటి వరకు కూడా ఇంట్లో ఉన్నాడంట, బుద్ధిగా ఉన్నాడంట, కాలు ఉండేవాడంట, తన పని చేసుకునేవాడంట, ఎవరు ఇబ్బంది పెట్టేవాడు అంటే కాదు, కానీ సమయం వచ్చేసరికి తన యొక్క హృదయంలో బుద్ధి బయటపడదాలి. ఈరోజు మన యొక్క బుద్ధి ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. మన ఇతరులకు మేలు చేసేవాళ్ళగా ఉండాలి, కానీ ఇతరులకు కీడు చేసేవాళ్ళగా ఉండకూడదు. అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, లేదా బావ కావచ్చు, బామర్ది కావచ్చు, ఎవరన్నా సరే, కానీ మనని దగ్గర ఉండే సహాయం చేసేవాళ్ళగా ఉండాలి, కానీ ఇతరులను మోసగించేవారుగా, ఇతరుల దగ్గర లాక్కునే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. యాకోబు యొక్క జీవితంలో కానీ, ఏశావు యొక్క జీవితంలో కానీ ప్రార్థన లేకపోవడాన్ని బట్టి వారి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి. అప్పటి వరకు కూడా మృదువుగా ఉన్నారంట, మృదు స్వభావం కలిగి జీవించారంట, కానీ తర్వాత ఏమైందంట? తన యొక్క జీవితంలో అసలు రూపం బయటపడతారు. బిఫోర్ బాగానే ఉన్నాడు, ఆఫ్టర్ వచ్చేసరికి ఎలా ఉంది? పాపపు జీవితం, అంటే చెడు స్వభావం తన యొక్క జీవితంలో ఉందంట. అలాంటి జీవితం ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. సంస్థలు కూడా న్యాయపతుల గ్రంథంలో 13వ అధ్యాయం ఉంటది. ఏముందంటే 13వ అధ్యాయంలో చాలా బలంగా ఉండండి. అతడు ఎదుగుతున్నప్పుడు దేవుడు సంస్థలంట న్యాయపతులు 13వ అధ్యాయం 24, 25 చూసినట్లయితే అతడు ఎదుగుతూ ఉన్నప్పుడు అంట దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత 13వ అధ్యాయంలో అంత బలంగా ఉన్నటువంటి సంస్థలు 14వ అధ్యాయం వచ్చేసరికి బలహీనుడు అయిపోయినాడు. ఏమైందండి? బలహీనుడు అయిపోయినాడు.
బలవంతుడైనటువంటి సంసోను ఎలా అయిపోయిందంట? బలహీనుడు అయిపోయిందంట. మన యొక్క భక్తి జీవితం ఏదో ఒక రోజుతోటో, ఒక సంవత్సరమో, ఒక వారంతో కూడుకున్న కాదు. మనం పుట్టిన కాంచి సత్యాంత వరకు కూడా మన యొక్క భక్తి జీవితాన్ని సస్టైన్గా కాపాడుకుంటూ పోవాలి. మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. ముగింపు వరకు కూడా మనం భక్తి జీవితాన్ని కాపాడుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉండదు. ఇక్కడ సంసోను 13వ అధ్యాయం లాస్ట్ లో చాలా బలంగా ఉన్నాడు. తర్వాత ఏమైందంట? బలహీనుడు అయిపోయినాడు. మన ఈ క్రైస్తవులు ఎవరు కూడా బలహీనంగా అవడానికి వీల్లేదు. దేవుడు ఈ మాటలు ఎందుకు నీకు ఇచ్చాడంటే, ఈ మాటలు చదువుకొని దీనిలో ఏమన్నా బలహీనతలు మనలో ఉంటే సరి చేసుకుంటావు. మనలో ఏమన్నా లోపాలు ఉంటే, మనలో ఏమన్నా తప్పులు ఉంటే, మనలో ఏమన్నా ఏదైనా తలంపులు కానీ ఆలోచనలు కానీ ఏదైనా చెడుగా ఉన్నట్లయితే, మంచిగా లేకపోతే వాటిని సరి చేసుకొని వాటి మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో జీవిస్తామని దేవుడు ప్రతి మాట కూడా రాయించాడు. ఈరోజు బలహీనులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు, బలవంతులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు నిన్ను బలమైన జనంగా చేస్తున్నాడు. వారిలో ఒంటరివాడు ఏమవుతారంట? 1000 మంది అగును, ఎన్నికలైన వాడు బలమైన జనం అవుతున్నాడు. నువ్వు ఒంటరివాడే కావచ్చు, ఈ గ్రామంలో నీకు ఒక కుటుంబమే కావచ్చు, నీకెవరు సపోర్ట్ చేసేవారు లేకపోవచ్చు, నీకెవరు నీకున్న అవసరాన్ని కానీ అక్కను కానీ తీర్చేవారు లేకపోవచ్చు. కానీ నువ్వు దేవుడి పక్షాన్ని కనుక నిలబడ్డట్లయితే వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగును, ఎన్నికలైన వాడు బలమైన జనంగా చేస్తాడు. మన బలహీనతల్ని మనం ఒప్పుకొని వాడిని విడిచిపెట్టినట్లయితే దేవుడు బలవంతుడిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇస్సాకు, రిబ్కా మొదట్లో బిడ్డలు లేనప్పుడు దేవునికి ప్రార్థన చేశారు. అదేవిధంగా గర్భంలో 2 బిడ్డలు పెరుగు ఆడుతున్నప్పుడు దేవుని ప్రార్థన చేశారు. అదేవిధంగా సమస్యలు వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేయాలి. మనలో ఇది సమస్యలు ఉండొచ్చు ఇంట్లో, కానీ సమస్యల్లో కూడా దేవుడికి మొరపెట్టేవారు అనమాట. మనకున్న కష్టాలు కానీ ఇంకో మాట ఏమంటుందంటే, యెషయా గ్రంథం 43:22 ఏమంటుంది? యాకోబు నాకు మొరపెట్టలేదు. దేవుడు ఏమంటాడంట? యాకోబు నాకు మొరపెట్టలేదు. అంటే మనకున్న సమస్యలు దేవుని దగ్గర మొరపెట్టట్లేదంట, దేవుడికి ప్రార్థన చేయట్లేదంట, దేవుని దగ్గర గోదాట్లేదంట. మన ప్రార్థన జవాబు ఎలా వస్తుంది? ఇస్సాకు, రిబ్కా మొదట్లో బాగానే ప్రార్థన చేశారు, దేవుని దగ్గర పోరాడాడు, వాడు కావాల్సిన వారు పొందుకున్న తర్వాత వారి యొక్క జీవితాలు ఏమొచ్చిందంటే నువ్వెచ్చని స్థితి వచ్చిందంట. మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభువుకు నమ్మకంగా జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మాటలో దీవించడు గాక. ఆమె కళ్ళ వంచుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళ వంచుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవుడు అంటాడు, నువ్వు నాకు మొరపెట్టలేదు యాకోబు, నువ్వు మొరపెట్టే వాళ్ళగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. ఇస్సాకు, రిబ్కా బిడ్డలు లేనప్పుడు దేవుని దగ్గర మొరపెట్టారు. అదేవిధంగా వారి యొక్క గర్భంలో ఉన్నప్పుడు బిడ్డలు తంతు ఉన్నప్పుడు వారు దేవుడికి మొరపెట్టారు. నువ్వు నిజంగా మొరపెడితే ఆయన ఆలకించే దేవుడు, నువ్వు నిజంగా మొరపెడితే ఆయన సమీపంగా ఉండే దేవుడు. మరి నువ్వు మొరపెడతావా? ప్రభు అన్నటువంటి ఎంతో కాలం నుంచి నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ప్రభు, ఎంతో కాలం నా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి ప్రభు, నాకున్నటువంటి బలహీనం తీసివేరు ప్రభు, నన్ను బలపరచు ప్రభు, స్థిరపరచు ప్రభు అని ప్రభువుని అడగండి. యాకోబు దేవుడితో పోరాడాడు, ప్రభువు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టని సెలవిచ్చాడు. ప్రభువుతో పోరాడాడు, రాత్రి అంతా పోరాడాడు. మరి నువ్వు ఈరోజు పోరాడతావా? నీకున్న బలహీనం దేవుడితో చెబుతావా? నీకున్న ఇబ్బందులు దేవుడితో చెబుతావా? నీకున్న అవసరం దేవుడితో చెబుతావా? మరి ఎందుకని దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టలేకపోతున్నావు? ఏ బలహీనత నీకు అడ్డు వస్తుంది? దేవుడికి నీకు ఏ బలహీనత అడ్డు వస్తుంది? ఆయన బలవంతుడైన దేవుడిని నువ్వు నేను సేవిస్తున్నా. ఆ బలవంతుడైన దేవుడితో మన సవాసం కలిగి ఉన్నాం. మన దేవుడు బలవంతుడు. నీకున్న సమస్య దేవుడితో లెక్క కాదు, నీకున్న ఇబ్బందులు దేవుడితో లెక్క కాదు, నీకున్నటువంటి ఎటువంటి పరిస్థితులన్నా దేవుని కనుదృష్టి నీ కుటుంబం మీద ఉంటే పటాపంచలైపోతాయి నీకు సమస్యలన్నీ కూడా. ఆయన నువ్వు ఏం చేస్తున్నా? దేవుడికి మొరపెట్టట్లా, నిజంగా మొరపెట్టట్లా, నిజంగా దేవుడి దగ్గర పోరాడట్లేదు, ఆ ప్రాంతంలో పోరాడట్లేదు. నువ్వు పోరాడు దేవుని దగ్గర, దేవుడు నా పక్షాన ఉన్నాడని పోరాడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో జవాబిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఆశిస్తున్నావో అది ఆయన చేస్తాడు. నేను ప్రార్థన చేసినప్పుడు, నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన దేవుడు జవాబిస్తుంది.
ప్రతిసారి నన్ను ఏదైతే ఆశిస్తున్నానో అడుగుతున్నావో దేవుని చిత్తం ఉంటే నా జీవితంలో జరిగిస్తున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. నువ్వు మొరపెడితే నిజంగా నా ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు. విశ్వాసంతో మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. ప్రభువుని అడుగుతావా? ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. ప్రభు గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. అడగండి, ఏ బలహీనత ఉంది ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభు నన్ను బలపరచు, ప్రభు నన్ను బలపరచు, ప్రభు నన్ను లేవనెత్తు, ప్రభు నా కుటుంబాన్ని స్థిరపరచు, ప్రభు నాకున్న సమస్యలు జ్ఞాపకం చేసుకో, ప్రభు నాకున్నటువంటి అనారోగ్య సమస్యలు జ్ఞాపకం చేసుకో, ప్రభు నాకున్న అప్పుల సమస్యలు జ్ఞాపకం చేసుకో, ప్రభు వాటిని చిడిపించు ప్రభు అని ప్రార్థించే ప్రభు. ప్రభు రేవుడు గ్రామంలో ప్రభు ఎవరైతే ప్రభు నీ పక్షాన ప్రార్థన చేస్తారో ప్రభు ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి ప్రభు. మీరు ఉన్నవాడు ప్రభు మా ప్రార్థన ఆలకించాలని ఆశిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే ప్రభు నీ యందు ప్రార్థన చేశారు ప్రభు, ఏ బిడ్డలైతే నీకు మొరపెడుతున్నారు ప్రభు, ఏ బిడ్డలైతే నీ పక్షాన్ని నిలబడాలి ప్రభు, అటు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు. అయా ప్రభు వేదన దగ్గర తీర్చుకోవడం ప్రభు, మీ అందరం భేదవారం ప్రభు. మాకు పెద్దగా పలుకుబడి లేకపోవచ్చు కానీ ప్రభు మీరు ఉన్నారు ప్రభు. మా బలం మా ధైర్యం మీరే ప్రభు. సహాయం చేయండి ప్రభు. నీ వైపు తిరుగుతున్నాం ప్రభు, నిన్నే అడుగుతున్నాం ప్రభు, సహాయం చేయండి ప్రభు. అయా ప్రభు బలహీనతలో వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం, ఇబ్బందుల్లో వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం, అనారోగ్య సమస్యలతో వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం, అనారోగ్యంతో వచ్చిన ప్రభు యేసు నామములో ముట్టండి ప్రభు, వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చారు ప్రభు. అరికాల మొదలుకొని నడవెత్తారు ప్రభు, మీరు పరిశుద్ధపరచండి ప్రభు. అయ్యా ప్రభు ప్రతి బలహీనత తీసిపెడతాం, ఎంతమంది వారికి ఫలింప చేయండి ప్రభు. ఈ వారం అంతా నీ సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. కానుక పట్టిన తర్వాత అమ్మగారు సాక్ష్యం చెప్పిందంట. ఓ పాట పాడుతుండగా